హాయ్ అండి అందరికీ. ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీ అందరూ చాలా ఆనందంగా, ఆరోగ్యంగా మీ పిల్లలతో సరదాగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఈ ఇయర్‌లో నా ఫస్ట్ లాంగ్ వీడియో కిచెన్ టూర్‌తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుని అయితే చేస్తున్నానండి. ఈ సంవత్సరం అయినా కొంచెం రీచ్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరగాలి. అది మీ అందరితోనే సాధ్యం అవుతుంది. ఈ ఇయర్ ఎలా అయినా సరే మినిమమ్ అనేది కనీసం సబ్స్క్రైబర్స్‌ని పెంచుకోవాలి. కనీసం 10,000 ఫాలోవర్స్‌నన్నా తెచ్చుకోవాలని అనుకుంటున్నానండి. ప్లీజ్ దానికోసం మీ అందరూ తప్పకుండా నాకు హెల్ప్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళిపోతే ఇంకా కిచెన్ ఎంట్రన్స్ అయితే మాది చాలా చిన్న కిచెన్ అండి. ఇంకా స్టార్టింగ్ ఏం చేస్తానంటే నాకు షింకు పక్కన ఒక గట్టు ఉంటదిలెండి. అంటే అక్కడ దేవుడి గుడి అయితే ఉంటదనమాట. దేవుడి గుడి అక్కడ నుంచి మేమైతే తీపిచ్చి వేరే రూమ్‌లోకి మార్పిచ్చుకున్నాము. కానీ అది మార్పిచ్చిన దగ్గర నుంచి మాకు అంతగా ఏం సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడే మార్పిచ్చేసుకుందాము అనుకుంటున్నాను. తొందరలోనే ఒక 1 మంత్, 2 మంత్స్‌లో అయితే చేపిస్తానండి. ఇంకా అందుకని ఇంకా ఆ ప్లేస్‌లో అలాగా వాటర్ బాటిల్స్, బిందె అవి అయితే పెట్టుకొనున్నాను. ఇంకా పిల్లలకి తాగాలన్నా హ్యాండీగా ఉంటదని 2 బాటిల్స్‌లో నీళ్ళైతే పోసేసి ఓ ప్లేట్ మీద గ్లాస్‌లో పెట్టేసి పెడతాననమాట. ఇంకా పక్కనే షింకు పక్కన ఇంక ఇలా అంట్లు తోముకోవడానికి సోపు, ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ అయితే పెట్టేసి కొంచెం గ్రీనరీగా ఉంటే బాగుంటుంది, మనసుకు కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందని ఒక చెట్టు అయితే పెట్టుకున్నానండి. ఇంకా పక్కన గ్యాస్ స్టవ్, ఇంకా మధ్యలో మీకు ఇప్పుడు చూపించాను కదా, నాదైతే 2 బర్నర్ల గ్యాస్ స్టవేనండి. ఇది నేను తీసుకొని దగ్గరగా మేబీ 12 ఇయర్స్ అయితే అవుతుంది. అంటే 12 ఇయర్స్ నుంచి ఇంక నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంత మటుకి ఒక్క రిపేర్ కూడా రాలేదండి. ఇంక మధ్యలో నేను చూపించాను కదా, ఇంకా ఏంటంటే గ్యాస్ పొయ్యి మీద ఇప్పుడు గెరిటెలు అవన్నీ పెట్టుకోవడానికి అలా పింగాణీ ప్లేట్ లాంటిది అయితే నేను తెప్పించుకున్నాను. అది కూడా నేను మీషోలో తెప్పించాను. నేను నా కిచెన్‌లో మాక్సిమం నేను వాడిన ర్యాక్స్ కానీ, స్పూన్స్ కానీ, డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ మీషోలోనే తెప్పించానండి. మీకెవరికైనా నేను చూపించిన కిచెన్ టూర్‌లో మీకేదైనా ప్రోడక్ట్ నచ్చితే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు లింక్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా గ్యాస్ పై పక్కనైతే చూసారు కదా, ఇక్కడ కూడా ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. దాని పక్కన స్టీల్ ర్యాక్‌లో ఏంటంటే కొంచెం రెగ్యులర్‌గా మనం వాడేది. ఇంక మార్నింగ్ లెగవంగానే పాలు కాగబెట్టుకొని పిల్లలకి మనకి కానీ కాఫీ, బూస్ట్ అలా కలుపుకోవాలి కాబట్టి ఇంకా పైన దాంట్లో పంచదార ఇంకా బూస్ట్ అయితే పెట్టానండి. ఆ రెండో దాంట్లో ఏంటంటే స్పైసెస్, ఉప్పు, కారము, పసుపు, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి అయితే పెట్టేసుకున్నాను. ఆ కింద దాంట్లో ఏంటంటే ఇంక ఇప్పుడు నేను ఏదైనా అట్లలోకి, టిఫిన్‌లోకి ఇడ్లీ కారం అలా వేసాం కదా, అది తేనె అయితే అక్కడ పెట్టుకున్నానండి. దాని పక్కనే ఇంకా ఆయిల్ ట్రే అయితే పెట్టుకున్నాను. అది బాటిల్స్ ఏంటంటే నేను కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నానులేండి. ఇంకా దాంట్లోకి స్ప్రెడింగ్ లాగా చేసేది కావాలి కాబట్టి ఇంకా దోసపెనంలోకి మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా తక్కువ మీడియంగా వాడాలంటే మనం ఇలాంటి ఇప్పుడు దొరికే కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాడుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఆయిల్ టిన్స్ ఉంది, అదైతే చాలా లిమిట్గా స్పేషియస్గా ఉంటుంది. మనం ఆయిల్ వేసినా కూడా ఎక్కువ పడకుండా కొంచెం లిమిట్గా అయితే పడుతుంది. ఇంకా దాని పక్కన తెల్లది జారా ఉంది కదా, పింగాణిది, అది దాని మీదేమో నెయ్యి అయితే పెట్టేశాను. ఇంకా దాని పక్కన చాపింగ్ బోర్డ్ పెట్టాను. ఇప్పుడు మీకు లైట్ అది చూపించాను కదా, ఇంకా ఆ లైట్ ఏంటంటే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ అయితే వాడకూడదంటే అప్పుడు అవి తీసేసి కొత్తలో ఇంకా గాజు బాటిల్ అయితే తీసుకున్నాము. దాన్ని పారేయడం నాకు ఇష్టం లేక అలా పెయింట్ వేసేసి ఒక లైటింగ్ స్ట్రిప్ అయితే పెట్టేసేసానండి. ఇంకా దాని పక్కన ఈ స్టాండ్ అనమాట. అంతకుముందు నాకు వేరే స్టాండ్ ఉంది అక్కడ. ఇప్పుడు రెగ్యులర్‌గా కొన్ని వీడియోస్ ఏదైనా చూస్తుంటే ఇప్పుడు ఈ చెక్క స్టాండ్ లాంటిది తెప్పించి వాడుతున్నారు. నాకు బాగా నచ్చి నేను కూడా తెచ్చుకోవాలి అనుకుని నేను అలా తెచ్చుకొని ఇంక ఇప్పుడు క్లీనింగ్ వైప్స్ అని, ఇంకా పిల్లలకి పెట్టేవి స్ట్రాస్, అంటే జ్యూస్ చేసి ఇచ్చినప్పుడు స్ట్రాస్ కానీ, ఇంక పక్కన ఏంటంటే ఫ్రూట్స్ పెట్టడానికి ఫోక్స్, ఇంకా క్యాండిల్ సెంటెడ్ క్యాండిల్ అండి. పర్ఫ్యూమ్ స్మెల్ అయితే సూపర్‌గా ఉంది. నేను మీషోలో తీసుకున్నాను. అసలు 3D అంటే నమ్మండి, అది క్యాండిల్ అని ఎవరు అనుకోరు మనం చెప్తే. అది వాటర్ థీమ్, బీచ్ థీమ్‌తో ఉంటదనమాట. చాలా బాగుంది. 2 వస్తాయి. 250 వచ్చేటప్పటికి మాక్సిమం 150 బిలోనే పడిందండి. నాకు నచ్చింది. ప్రైస్ కూడా చాలా లోలో ఉందని చెప్పి నేనైతే తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు కిచెన్‌లో వెళ్ళినా సరే ఆ క్యాండిల్స్ పర్ఫ్యూమ్ స్మెల్ అయితే చాలా బాగుంది. వాసన కూడా చాలా బాగా వస్తుంది. ఎవరికైనా కావాలంటే మీకు నేను చూపించే ప్రోడక్ట్స్లో ఏదైనా కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఇంకా పక్కన ఇప్పుడు చూపించాను కదా, అదేమో థైరాయిడ్ టాబ్లెట్స్ అనమాట. మార్నింగ్ లేవగానే ఒకటి కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి అది కిచెన్లోనే పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడు చూపిస్తున్న జార్స్ మాత్రం చిన్నవి నాకు బాగా నచ్చినాయి. అవి డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దాని ప్రైస్ 13 రూపీసే. కానీ ముందు అక్కడ ఏంటంటే డబ్బుల విషయం అని కాదు కదా, మనకి ఏదైనా నచ్చితే, మెయిన్ నాకు ఏదైనా నచ్చితే అది బడ్జెట్లో ఉంది అంటే తీసుకుంటానండి. అది చాలా ఎక్కువ ఉందంటే నేను కంపల్సరీ అసలు తీసుకోను, అది ఎంత నచ్చినా సరే. అదన్నమాట.
ఇంక ఇయర్ పాడ్స్ ఎప్పుడు నా కిచెన్‌లోనే ఉంటాయి. ఇంకెందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ కానీ, నైట్ ఇంటికొచ్చిన తర్వాత నేనైతే ఇయర్ పాడ్స్ పెట్టుకొని నేను మమ్మీ వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడుకోవాలన్నా గానీ ఇయర్ పాడ్స్ యూజ్ చేస్తాను. లేదంటే వీడియోస్ ఏదైనా చూసినా, పాటలు విన్నా ఒక్కటే పెట్టుకొని వాడతాననమాట. ఇంకా పక్కనైతే ట్రీస్ అయితే ఇప్పుడు పైన ఒకటి, కింద ఒకటి ట్రీస్ లాగా అయితే డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా అటు పక్కన వచ్చేటప్పటికి మాకు పైన ఇప్పుడు గ్యాస్ పైకి పైన గ్రోసరీస్ అయితే నేను ఆర్గనైజేషన్ చేసుకున్నానండి. దాని పక్కన విండో అయితే వస్తుంది. ఇంకా విండోకి ఏంటంటే ఇదివరకు కాఫీ కప్పులు, పిల్లల బూస్ట్ కప్పులు అవి కూడా విడిగా పెట్టేదాన్ని. స్టాండ్ తెప్పించి స్టాండ్ పెట్టాను. అది నేను మీకు నెక్స్ట్ క్లారిటీగా చూపిస్తానులేండి. ఈ పక్కన ఎగ్ బాయిలర్, ఎయిర్ ఫ్రైయర్, ఇంకా పక్కన మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అటు పక్కన వచ్చేటప్పటికి ఏంటంటే వాటర్ కేటిల్ ఒకటి, ఇంకా జ్యూసర్ ఉంటుంది కదా అదొకటి అలా అయితే పెట్టుకున్నాను అనమాట. చెప్పాను కదా కొంచెం క్లారిటీగా మీకు చూపిస్తాను అని. ఇంక ఇక్కడ ఏంటంటే స్పైసెస్వి జారాస్ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, అవి 99 రూపీస్ 4 పడినవి. అవి నేను డీమార్ట్లో తెచ్చుకొని ఎప్పుడో తెచ్చుకున్నానండి. 4 ఇయర్స్ అయితే అయిపోతుంది. మేము ఇల్లు కొనుక్కున్న కొత్తలో అయితే తీసుకొని వచ్చాను. ఇంకా బుద్ధుడివి కూడా అప్పుడు మీషోలో అయితే తెప్పించేసానండి. ఇంక నాకు అలా నచ్చి ఇంక నేను చిన్నగా డెకార్ అయితే అది ఎప్పటి నుంచో అలా కిటికీ మీదే ఉంటుంది. ఆ పైన ఏమో టీ కప్లు, బూస్ట్ కప్లు పెట్టుకునే స్టాండ్ అనమాట. నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే నేను నాకున్న స్పేషియస్లో నా వీలుని కన్వీనియంట్ని బట్టి ఇలా అయితే సర్దుకున్నానండి. ఇంకా ఫస్ట్లో తీసుకున్నప్పుడు చిన్నది సరిపోతుందిలే, ఏముంది నేను ఒక్కదాన్నే కదా ఉండేది అని అన్న లెక్కలో నేను ఓకే అని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత పెద్దది ఉంటే బాగుండేది అనిపించింది. మళ్ళీ తర్వాత ఏదైనా క్లీనింగ్స్ వస్తే పెద్దదానికన్నా చిన్నది అయితేనే బాగుంటుంది, చిన్నది క్లీన్ చేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది, పెద్దదైతే ఇంకా ఎక్కడ అల్లాడిపోయే వాళ్ళమేమో అనిపించింది అనమాట. ఇంకా పక్కన ఏంటంటే బాస్కెట్స్ ఇప్పుడు నేను చూపించాను కదా, ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ ఏదైనా ఫ్రూట్స్ కటింగ్ చేసుకొని అందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా ఎంటీ ఉన్నప్పుడు అలా బయట అయితే పెట్టేసుకుంటాను. ఎందుకంటే అవి రెగ్యులర్గా వాడేవి కాబట్టి అలా అయితే పెడతాను. ఇంకా దాని పక్కన ఎగ్ బాక్స్, ఇంకా దాని ముందు ఏంటంటే డస్ట్బిన్ కవర్స్, ఇంకా పక్కన ఆనియన్ బాస్కెట్స్, ఇంకా దాని పక్కన ఏంటంటే ఇప్పుడు గ్యాస్ స్టవ్ బుక్ చేసుకున్నప్పుడు పుస్తకం ఒకటి ఉంటుంది కదా ఇచ్చినప్పుడు, ఆ పుస్తకం కానీ, నా ట్రైపాడ్ స్టాండ్ ఒకటి, ఇంకేదైనా రెగ్యులర్గా వాడే ఎప్పుడైనా రేర్గా వాడేవి చిన్న చిన్న థింగ్స్ అయితే ఆ బాక్స్లో పెట్టి నేను గుర్తుగా పెట్టుకుంటాను. ఇంకా పైన అయితే వచ్చేటప్పటికి షెల్ఫ్లో ఇవైతే ఫ్రూట్ బాస్కెట్స్ మొన్న తెచ్చుకున్నానండి. ఇప్పుడు మావి షాప్లో అయితే 2 డివైడ్గా అయిపోయినాయి. అలా ఒకే బాక్స్ అయితే సెట్‌గా అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తాయి కదా అని చెప్పి తీసుకున్నాను. వేరే 10 రకాల బాక్సులు అన్నట్టు పెట్టకుండా అందులో గుర్తుగా అయితే ఉంటుంది, తినేస్తారు అని చెప్పి ఇంకా అలా అయితే తీసుకున్నాను. దాని పక్కన హాట్ బాక్సులు, ఇంకా కర్రీస్ అవి మార్చుకోవడానికి పింగాణి బౌల్స్ అయితే పెట్టానండి. ఇంకా దానిపైన రెండో కబోర్డ్లో ఏంటంటే ఇంకా గోధుమ పిండి, బియ్యం పిండి, వడియాలు, సేమియా ఇలాంటివన్నీ పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా పైన 3 ఏంటంటే కేక్ బీటరు, కొబ్బరి తురుముకునేది, బత్తాకాయ జ్యూస్ తీసుకునేది, ఇలా ఏదైనా అలా కొంచెం అలాంటి కంటెంట్కి సంబంధించిన అయితే ఒక షెల్ఫ్లో పెడతాను. ఎందుకంటే గుర్తుగా ఉంటుందని. ఇంకా అటు పక్కన కబోర్డ్స్లో వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా పైన, ఇంకా పైన ఇవి స్టీల్ గిన్నెలు, పెద్దవి ప్లాస్టిక్ బాక్సులు, ఇంకెప్పుడైనా చేసుకునే పొంగల్ గిన్నెలు అలాంటివి అయితే పైన అయితే పెట్టుకున్నాను. ఇంకో రెండో దాంట్లో దాని కింద గాజుకి సంబంధించిన ఐటమ్ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం డెకరేషన్గా సర్దుకుంటే చూడడానికి బాగుంటుంది, హ్యాండీగా ఉంటుంది అని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా పింగాణి, ఇది గ్యాస్ స్టవ్ మీద ఉంది. అది 3 సెట్ నేను మీషోలో తీసుకున్నాను. అంటే గ్యాస్ స్టవ్ మీద అందరూ ఇప్పుడు పింగాణివి పెద్ద గెరిటెలు లాంటివి పెడుతుంటే అది ఒక్కొక్కటే ప్రైస్ 300, 350 అలా పడుతుంది. ఇది 3 కప్పు సెట్ లాగా అయితే వచ్చిందండి. సరే రీజనబుల్ ప్రైస్గా ఉంది, బాగుంది కదా అని చెప్పి ఇంకా అదైతే తెప్పించేసాను. ఇంకా దాని కింద షెల్ఫ్లో ఏంటంటే పిల్లల స్నాక్స్ బాక్సులు, ఇంకా క్యారేజీ బాక్సులు అవి అయితే ఉంటాయి. ఏంటి ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నారా, వెనకాల 4 బాక్సులు అయితే మామూలుగా రెగ్యులర్గా వాడేవండి. ముందు 4 ఏంటంటే రీసెంట్గా నేను మా పిల్లలకి ధోతి అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చేసుకున్నానండి. అప్పుడు ఇచ్చినవి సరే అని చెప్పి నాకైతే 4 బాక్సెస్ అయితే ఉంచుకున్నాను. ఇంకా పక్కన ఈ బాక్సులు ఏంటంటే పిల్లలకి కానీ మాకు కానీ ఫ్రూట్స్, స్నాక్స్ అలా పెట్టి ఇవ్వడానికి. ఇంకా కింద వచ్చేటప్పటికేమో కర్రీస్ అవన్నీ మార్చుకోవడానికి అలా స్టీల్ గిన్నెలన్నీ ఒక సెట్గా పెట్టుకున్నానండి. ఇంకా దాని కింద ఏంటంటే ఎప్పుడైనా వాడే ప్లాస్టిక్ బాక్సులు, ఇంకా పెద్దది మిక్సీ జారా, ఇంకా పక్కనేమో రెగ్యులర్గా వాడుకునేవి పాల గిన్నెలు, ఇంకా రైస్ ఏదైనా ప్రిపేర్ చేసుకునేవి, పప్పుచారు అవన్నీ పెట్టుకునే గిన్నెలన్నీ అక్కడ పెట్టుకున్నానండి. ఇంకెప్పుడైనా హ్యాండీగా అలా కన్వీనియంట్గా ఉండేటట్టుగా పెట్టుకుంటే వంట అయినా ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఒక వస్తువు పెట్టుకుంటే అవి వెతుక్కోవడానికి సగం టైం అయితే అయిపోతుంది. దాని కింద ఏంటంటే ఇలా నాన్ స్టిక్కి సంబంధించినవి, బిర్యానీకి సంబంధించినవి అలాంటివి అయితే ఇంకా రైస్ కుక్కరు, ఇడ్లీ పాత్రలు ఇలాంటివి అయితే పెట్టుకున్నాను. ఇంకా దాని కింద
ప్లాస్టిక్ బాక్సులు చూసారు కదా, అవి ఏంటంటే ఎప్పుడైనా కర్రీస్కి తెప్పించుకున్నవి. అలా నేను పారేయకుండా ఉంచుతానండి. ఏదైనా ఊర్లు వెళ్ళినప్పుడు ఏంటంటే అందులో పెట్టుకొని తీసుకుని వెళ్తాము. అప్పుడు ఏంటంటే మనం ఏదైనా తిన్న తర్వాత మనం వాటిని పారేసేసామనుకోండి, ఇంకా బరువు అనేది లేకుండా ఉంటుంది కదా. అలా కాకుండా ఏదైనా స్టీల్ బాక్స్లో మన ఇంట్లో ఉండే బాక్సులు పెట్టుకెళ్తే వాటిని పారేయలేము. మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలంటే అదొక లగేజీ లాగా ఉంటుంది. కానీ అలాంటి బాక్సులన్నీ నేను నా దగ్గరే ఉంచుకొని ఊర్లు వెళ్ళినప్పుడు అలా యూస్ చేసుకుంటుంటాను. ఇంకా అంత దాని పక్కనే గ్యాస్ స్తంభము, దాని పక్కన ఏంటంటే అట్లు పెన్నాలు, చపాతీ పెన్నము అలాంటివి పెట్టుకుంటాను. దాని వెనకాల ఎప్పుడైనా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా వాడేవి పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకుంటానండి. ఇంక ఇదైతే గ్యాస్ స్టవ్ కింద అనమాట. ఫస్ట్ లైన్లో వచ్చేటప్పటికి గింటెలు, స్పూన్లు, మజ్జిగ చేసుకునే కవ్వం ఇలాంటివి అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను యూస్ చేసుకోవాలన్నా, పిల్లలిద్దరికి ఏదైనా స్పూకు కావాలన్నా, స్పూక్ కాదు స్పూను, ఫోక్స్ అలా కావాలన్నా వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి పైన అయితే పెట్టుకున్నాను. దాని కింద షెల్ఫ్లో గ్లాసులు అవన్నీ పెట్టుకున్నానండి. చిన్న గ్లాసులు, పెద్ద గ్లాసులు, లోటాలు అలాంటివి అయితే పెట్టుకున్నాను. దాని కింద ఏంటంటే ఇంకా ప్లేట్లు అవన్నీ అయితే దాని కింద అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాని పక్కన షింక్ కింద డోర్లో ఏంటంటే నాది పాత స్టాండ్ ఒకటి ఉంటే, అంటే ఇప్పుడు నేను చెక్క స్టాండ్ ఒకటి పెట్టాను కదా, దాని ప్లేస్లో ఇది వరకు స్టీల్ ర్యాక్ అయితే ఉండేదండి. ఇంకా అదేంటంటే ఇప్పుడు షింక్ కింద పెట్టేసుకొని అందులో సబ్బులు, సోప్స్, హార్పిక్, క్లోరిన్ లిక్విడ్ ఇలాంటివి అయితే పెట్టుకున్నాను. వల్ల ఏంటంటే ముందు బొద్దింకలు అవన్నీ ఎక్కువ చేరకుండా ఉంటాయి. ప్లేస్ అలా ఎంటీగా వదిలేసిన కాడ నుంచి బొద్దింకలు అలాంటివన్నీ అయితే చేరుతున్నాయి అనమాట. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోకండి. ఎందుకంటే నేను ఇది మా షాప్లో ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొంచెం ట్రాఫిక్ అయితే ఆటోలు అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఎంత ఆటోలు అవి వస్తున్నప్పుడు మ్యూట్ చేసి అంటే వాయిస్ హ్యాపీ ఇచ్చినా మళ్ళీ ఫాస్ట్గా ఏదో ఒకటి వస్తుంది అనమాట. అంటే నాకు ఇంటి దగ్గర వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదండి. అంటే ఇది వరకు ఇంటి దగ్గర ఇచ్చేదాన్ని, ఇప్పుడు కుదరట్లేదండి టైం. ఎందుకంటే మార్నింగ్ 10 కల్లా షాప్కి వచ్చేస్తున్నాను. అంటే మాది ఇప్పుడు 2 షాపులు అయిపోయినాయి కదండి. ఇంకా మెయిన్ షాప్ ఒకటి నేను చూసుకుంటున్నాను, ఒకటేమో నా హస్బెండ్ చూసుకుంటున్నారు కదా. అందువల్ల 10 కల్లా షాప్కి రావాల్సి వస్తుంది. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళినప్పటికి 9:15, 9:30 అలా అయితే అవుతుంది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత లేడీస్ కన్నా ఇంట్లో యాజ్ యూజువల్ వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ సెట్ అవ్వట్లేదు. కానీ టైమింగ్స్ చూసుకొని సెట్ చేసుకొని ఇంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే మాకు ఎదురు షింకుకి ఎదురుగా చిన్న ప్లేస్లో ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నామండి. అంటే చిన్నదేం కాదు, కొంచెం పెద్దదే. దాని పక్కన ఒక సన్నటి ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడైతే నేను ఇలా మీషోలో ఒక స్టోరేజ్ ర్యాక్ అయితే తెప్పించానండి. ఇంక ఇదైతే నేను తెప్పించి 4 years అయిపోతుంది. ఎందుకంటే నేను మా ఇల్లు కొనుక్కున్నప్పుడు దాన్ని తెప్పించుకున్నాను. ఎందుకంటే వంటగది చిన్నది అయినప్పుడు దాన్ని కన్వీనియంట్గా అన్నీ చూసుకొని ఆలోచించుకొని కొంచెం ఏంటంటే ఎప్పుడైనా మనకి ఎక్కువ ప్లేస్ కలిసి రావాలి అంటే స్టోరేజ్ ర్యాక్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కొంచెం అమౌంట్ మనం పెట్టి ఒకసారి తీసుకుంటే అవి చాలా రోజులు లైఫ్ టైం అనేది వస్తుంది కదా. ప్లేస్ కలిసి వస్తుంది, ఇల్లు కూడా ఆర్గనైజింగ్గా ఉంటుంది, ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా అయితే నేను ఒక స్టోరేజ్ ర్యాక్ లాంటిది తెప్పించుకొని నాకు ఎక్స్ట్రా ఉన్న గ్రోసరీస్ అన్నీ అందులో పెట్టుకుంటాను. ఎందుకంటే అయిపోయినట్టు అందులో ఎదురుగా ఉంటే కనిపిస్తాయి కాబట్టి. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న వంటగది నా మినీ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.